ఇకపై కేరళలో మద్యం బాటిళ్లు ఖాళీ చేసి పారేయకండి, దాన్ని తిరిగి ఇచ్చేస్తే మీ డబ్బులు వచ్చేస్తాయి. ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించేందుకు కేరళ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మద్యం బాటిల్ కొనుగోలు సమయంలో అదనంగా 20 రూపాయలు డిపాజిట్ గా వసూలు చేస్తారు. ఆ బాటిల్ ఖాళీ అయిన తర్వాత అదే షాప్ లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాల్లో ఇచ్చేస్తే ఆ 20 రూపాయలని తిరిగి ఇచ్చేస్తారు. ఈ ప్రాజెక్ట్ ను కేరళ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్నారు. మొదటగా తిరువనంతపురం, కన్నూర్ జిల్లాలో 20 కేంద్రాలతో ప్రారంభించారు. జనవరి 1 నాటికి మొత్తం 300 కేంద్రాలకు విస్తరించనున్నారు. బాటిళ్లను గుర్తించేందుకు ప్రత్యేక లేబుల్ కూడా ఉంటాయి. ఈ కేంద్ర నిర్వహణను మహిళా సంఘాలకు అప్పగించనున్నారు. ఇలా సేకరించిన ఖాళీ బాటిల్ ను క్లీన్ కేరళ కంపెనీకి అందజేసి రీసైకిల్ చేస్తారు. ఈ విధానం వల్ల ప్లాస్టిక్ వ్యర్థాలు తగ్గి పర్యావరణానికి మేలు కలుగుతుంది. ప్రజలు కూడా డబ్బు తిరిగి పొందే అవకాశం ఉండడంతో బాటిళ్లను పారేయకుండా రీసైక్లింగ్ కి ఇవ్వడానికి ప్రోత్సహించబడతారు. కేరళలో ఈ ప్రాజెక్టు విజయవంతమైతే ఇది ఇతర రాష్ట్రాలకు కూడా ఒక ఆదర్శంగా మారే అవకాశం ఉంది.